నా పేరు నక్కా అరుణ్ కుమారి, కామన్గారు సర్పంచ్ మాట్లాడుతున్నాను. ఈరోజు మున్సిపాలిటీ విలీనం కొరకు మా గ్రామంలో గ్రామసభ వేయడం జరిగింది. ప్రజల కోరిక మేరకు అందరూ ప్రజలు అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ మాట్లాడి అభిప్రాయాలు చెప్పారు. మున్సిపాలిటీ చేయొద్దు, పంచాయతీలాగే ఉండాలని అందరూ మెజార్టీతో కోరుకున్నారు. మరి అందరూ మాట్లాడిన తర్వాత మా గ్రామ ఎంపీటీసీ అనిత అనే సభ్యురాలు మరి ప్రజలను పర్సనల్ విషయాలు, మరి మనం పెట్టిన గ్రామసభ వేరే కార్యక్రమంపై పెట్టిన ఆ విషయం మానేసి మరి పర్సనల్ విషయాలు, తన వ్యక్తిగత విషయాల్ని మరి సభలో పెట్టి మాట్లాడి గ్రామస్తుల్ని రెచ్చగొట్టి ప్రయత్నం చేశారు. గ్రామస్తులందరూ ఒకేసారి రెచ్చిపోయి మరి నా భర్త శేఖర్ గారిని నన్ను కుర్చీ ఇచ్చుకుని విసిరేయడం జరిగింది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని, మరి మున్సిపాలిటీ చేయొద్దని, మరి గ్రామ పంచాయతీలుగా ఉండాలని, మరి ఉపాధి పని వారిని, మరి ఉపాధి పని చేసుకునే కష్టజీవులను, మరి ఇంకా మా గ్రామస్తులను వెనక నేనుండి వారు ఏదంటే అదే కట్టుబడి ఉంటానని, నేను వారి వరకు ఉంటానని, మరి సభ్యుల వారిని కూడా మా గ్రామాన్ని ఒకసారి దృష్టిలో ఉంచుకోమని ప్రతి ఒక్కరిని కూర్చున్నాను. ఎవరో తెలియదు, మరి కుర్చీ విసిరేయడమే జరిగింది. ఆ కుర్చీ వచ్చి నాకు తగిలింది. నా భర్తకు కూడా చాలా గట్టిగా దెబ్బలు తగిలాయి, హాస్పిటల్కి తీసుకెళ్లారు. మరి ఇది ఎంతవరకు ఇది అనేది పార్టీ పరంగానే అని నేను అనుకుంటున్నాను. నేను అక్కడ అధ్యక్షుల వారికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండానే మరి ఘర్షణకి అనిత వల్లే వచ్చిందనేసి, ఎంపీటీసీ అనిత వల్లే వచ్చిందని నేను చెప్తున్నాను.